తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. రాజమండ్రిలో మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంకను కారుతో దారుణంగా తొక్కి చంపిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కిరాతక హత్య వెనుక ఉన్న నిందితులను, వారికి అండగా నిలుస్తున్న అధికార పార్టీ నేతలను తక్షణమే అరెస్ట్ చేయడంతో పాటు కేసును నీరుగార్చేందుకు యత్నించిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్నారా, లేకపోతే రాచమర్యాదలు చేస్తూ అధికార పార్టీ ఎక్కడైనా దాచిపెట్టారా? ఇది నా రెండో ప్రశ్న. మూడో ప్రశ్న చాలా సింపుల్ సెక్షన్స్. డిఎస్పీ మాట్లాడింది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఒక చిన్న యాక్సిడెంట్, డిఎస్పీ 6వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట అండి, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళే ధృవీకరించేశారు. 6వ తారీఖు కూడా బుద్ధి రాలేదు, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, మేము లేవనెత్తాము. 125B సెక్షన్ కిందన, నెగ్లిజెన్స్ కిందన ర్యాష్ డ్రైవింగ్ కేసు ఎందుకు కట్టారు అంటే అది స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. ఆ సెక్షన్ 6వ తారీఖు దాకా మేము ఎత్తుకున్న తర్వాత వరకు కూడా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి కళ్ళు కనబట్టలేదా? పోలీస్ డిపార్ట్మెంట్కి సీసీ ఫుటేజ్లు కనబట్టలేదా? 3 సార్లు గుద్ది 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 తలపై నుంచి పుచ్చకాయ ఎక్కించుకున్నట్టు ఎక్కించుకుని వెళ్ళిపోయారే, తల పగిలిపోయేలాగా యాక్సిడెంట్ చేశారే, ఆ మాత్రం తెలియట్లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి? 3 రోజులు పట్టిందా మీరు సెక్షన్ ఆల్టర్ చేసేదాకా? మేం ప్రెస్ మీట్ పెట్టేదాకా మీరు సెక్షన్ ఆల్టర్ చేయాల అంటే అప్పుడు దాకా సింపుల్ సెక్షన్ ఎందుకు పెట్టారు? స్టేషన్ బెయిల్ ఇచ్చే సెక్షన్ ఎందుకు పెట్టారు? మూడో ప్రశ్న. నాలుగో ప్రశ్న, ఎప్పుడైతే ఆ వ్యక్తులు హత్య చేశారో ఆ రోజు రాత్రి ఎవరెవరికి కాల్స్ చేశారు, ఎవరెవరు ప్రమేయంతో పోలీసుల పైన ఒత్తిడి చేసి కాపాడే ప్రయత్నం చేశారు? ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము వేస్తాము. కాల్ డేటా రికార్డు పబ్లిక్లో పెట్టాలి. ఆ నిందితులు ఎవరెవరికి ఫోన్ చేశారు, ఎవరు వెనకాల ఉన్న ఆ దుష్టశక్తులు ఎవరున్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేశారు? ఇది 4వ ప్రశ్న. 5వ ప్రశ్న, ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే బయటకు వచ్చి అతను చెప్తాడు ఇది కేవలము మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్. అతను చెప్తున్నాడు చూడండి, అందులో కూడా క్లియర్గా ఉంది ఇది కేవలం అంట. ఏమయ్యా, ఒక మనిషి ప్రాణము పోతా ఉంటే ఇది కేవలము మద్యం మత్తు అంటావేంటి? నీకేమన్నా బుర్రుందా? అంత అతి కిరాతకంగా తలపై నుంచి కారు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతే అది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుని పోలీసు శాఖ స్పష్టం చేసిందంట. అసలు నువ్వెవరు? పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని ఎవిడెన్స్ ఉన్న తర్వాత నీ ఇష్టం వచ్చిన మెసేజ్లు నీ ఆఫీషియల్ పేజ్లో పెడతావా? అసలు నువ్వెవరు? వాళ్ళ తమ్ముడు కూడా మాట్లాడాడు, డాక్టర్ ప్రియాంక తమ్ముడు కూడా మాట్లాడాడు, అది కూడా చూపిస్తాను. దాని తర్వాత నా 6వ ప్రశ్న, రాజమండ్రిలో చిన్న ఘటన. మొన్న ఓపెన్ ఎయిర్ థియేటర్ది ఆ స్క్రీన్ మునిగిపోయిందని చెప్పి రాజమండ్రిలో సోషల్ మీడియా పేజీలు కోడై కూసుని ఇంత పెద్ద ఘటన జరిగి 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసే ఘటన జరిగితే రాజమండ్రి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేజీలు ఎందుకు మోగబోయినాయి? ఎవరు ఒత్తిడి చేశారు? పోస్టులు చేయొద్దు అని చెప్పేసి ఎవరు వాళ్ళని వారించారు? దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి అధికార పార్టీ యొక్క ఒత్తిడితోనే ఇది ఆపడం జరిగిందనేది నాకు సమాచారం. 7వ ప్రశ్న, నేను సిఐతో మాట్లాడినప్పుడు, సిఐ బాజీలాల్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమండి నిందితులు విక్టిమ్ ఏమో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అండి, నిందితులు పాపము ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. ఆయన చెప్పిన మాట ఇదే మాట. గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చదువుతున్నారా గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో? గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రస్తుతం ఏమన్నా చదువుతున్నారా? వాళ్ళు పాస్ అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు కదా. అలా అయితే నేను కూడా గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను, అయితే నేను స్టూడెంట్ అవుతానా? వాళ్ళు పాస్ అవుట్ అయిపోయి ఎప్పుడో వెళ్ళిపోయారు. వాళ్ళు గైట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని ఎందుకు ప్రచారం తీసుకుని వచ్చారు అంటే స్టూడెంట్స్ కి మధ్యలో జరిగింది, వాళ్ళు స్టూడెంట్స్ అనే ఒక సాఫ్ట్ కార్నర్ ముద్ర. పాతపట్నం నియోజకవర్గంలోని
కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పుల భోగయ్య మృతి చెందిన ఘటనపై బాధిత కుటుంబం చెబుతున్న అంశాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ప్రశ్నించారు. ఎమ్మెల్యే కుమారుడే వాహనం నడిపినట్టు బాధిత కుటుంబం చెబుతున్న కేసు వేరే డ్రైవర్ పైకి ఎలా మళ్లిందని నిలదీశారు. భోగయ్య కుటుంబానికి ఇచ్చిన హామీలు దాదాపు 20 నెలలు గడిచిన అమలు కాలేదని పేర్కొంటూ కేసును రీఓపెన్ చేసి స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. అదే సమయంలో తమ కుటుంబానికి సంబంధించిన ఘటనలో రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా వక్రీకరించి తన భర్తను 18 ఏళ్ల కుమారుణ్ణి లక్ష్యంగా చేసుకోవడం ఏకపక్ష న్యాయానికి నిదర్శనమని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వేరే కథనాలు అల్లి ఒక చిన్న పిల్లాడు, చదువుకునే పిల్లాడు, అలాగే వాళ్ళ స్నేహితుడు, అలాగే మా ఆయన అందరికీ కూడాను లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను. అది ఏమంటే చిన్నపిల్లలు రాజకీయాలు చేయకుండా, కక్షపూర్తిగా రాజకీయాలు చేయకుండా, ఒకవేళ రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రీకించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాము. అధికార పార్టీగా అలాగే ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా మీ ముందునే ఉన్నాము. అధికార విభేదాలు అలాగే అధికారంగా ఏమైనా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా పనిచేసాం. కానీ మేము ఏ పార్టీ కోసం కుటుంబ రాజకీయాలు అయితే మేము ఎప్పుడు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే అడగలుస్తున్నాను, దయచేసి ఒక వ్యక్తిపై ఇంత నిందలు మోపి హత్య నేరం కింద మార్చడం, సభాముఖంగా మా పేర్లు పెట్టి మాకు ముందుకు తీసుకొని వెళ్ళడం, ఇది మేము ఖండిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఒక బీసీ నాయకుడిగా మీ అందరికీ తెలిసిన సిదిరి అప్పలరాజు గారు ఒక బీసీ నాయకుడిగా కూడాను గుర్తించలేదు. అలాగే 5 సంవత్సరాలు ఆయన మంత్రివర్యులుగా పనిచేశారు, దాన్ని కూడా గౌరవం లేదు. కనీసం 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన డాక్టర్ పనులకైనా గౌరవం లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పనులు మీరు ఒక్కసారి శ్రీకాకుళంకి వచ్చి చూడండి. ప్రతి మండలం అలాగే ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. నిమ్మాడ అవనివ్వండి, లేకపోతే కోటబొమ్మలు అవనివ్వండి, నందిగామ అవనివ్వండి, టెక్కలు అవనివ్వండి, పలాస మండలం, మా వజ్రకొత్తూరు మండలం, మన్సా మండలం అవనివ్వండి, కంచిలి మండలం, అలాగే ఇచ్చాపురం, అంతేందుకు పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా చాలామంది పేషెంట్లు మా వరకు వచ్చడం, అక్కడ పని చేసుకోవడం, ఆయన వైద్య మిత్రుడిగా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడం, ఎంతోమందికి ప్రాణం పోయడం అన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన డాక్టర్గా ఆయన చాలా పనులు చేశారు, చాలా కష్టపడ్డారు, 24 గంటలు పని చేశారు. అంతేందుకు 4-5 నెలల కిందట మా ఊరు పలాసలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కులాటలు జరిగింది. ఆ తొక్కులాటలో కూడా చాలా ప్రాణాలు కోల్పోయారు. అందులో కూడాను ఆయన వంతు సాయం చేపించడానికి ఆయన ముందుకు వెళ్ళి ఒక 3 వ్యక్తులకి CPR చేసేసి ప్రాణం పోసిన రోజులు ఉన్నాయి. ఇంత కూడా జరుగుతున్నప్పటికీ కూడాను ఒక డాక్టర్ చేసిన మంచిని తీసుకొని వెళ్ళి క్రిమినల్గా నిందితుడిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. మరణించిన వ్యక్తి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు, అలాగే మా ఊరి ఎమ్మెల్యే నాయకులు ప్రతి ఒక్కరు కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించడానికి నేను తప్పు పట్టట్లేదు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పరామర్శించి వచ్చేసి వాళ్ళకి జరిగిన న్యాయాల గురించి మాట్లాడలే తప్ప దాన్ని పక్కన పెట్టి దుష్ప్రచారాలు చేసేసి లేనిపోని నిందలు మాపై మోపి, మా ఆయనపై మోపి దుష్ప్రచారాలు చేయడం మేము ఖండిస్తున్నాము. కోర్టు తీర్పు ఇవ్వక ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీర్పు ఇచ్చేస్తుంది. పోలీసులు దర్యాప్తులు చేయకముందే ఆ ప్రభుత్వం నాయకులు వచ్చి నేరస్తుడిగా నిందించేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. యాక్సిడెంట్ అంటేనే జరగరాంది తెలియకుండా జరిగిన విషయం. ఆ ప్రమాదాన్ని కూడాను ఒక హత్య నేరం కింద వక్రీకరించారు. ఆ కుటుంబంకి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరికి కూడాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
सुष्टिर्महावं स्वाहाय नमः स्वदाय नमः सुदाय नमः धन्याय नमः हिरण्मये नमः कान्ताय नमः कवाकिन्ये नमः क्रोधसंभवाय नमः अनुग्रहवराय नमः मुदये नमः अनघाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः सर्वैश्च पूर्वै आचार्यैः भारत निवास यरचंद्र स्वरूप गोविंद विराजगट्टिगा श्री श्रीनिवास गोविंद 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 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లులో ఆక్వా రైతుల కృతజ్ఞతా సమావేశం. ఆక్వా రంగానికి 1150 కోట్ల విద్యుత్ సబ్సిడీ జీవోను విడుదల చేసిన మంత్రి అచ్చెన్నాయుడు. డాక్టర్ ప్రియాంక హత్య కేసు వెనుక అధికార పార్టీ దుష్ట శక్తులు. వెంటనే సీఐని సస్పెండ్ చేసి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా వక్రీకరించి తన భర్తను కుమారుణ్ణి లక్ష్యంగా చేసుకోవడం ఏకపక్ష న్యాయానికి నిదర్శనం. సిదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆవేదన. వాడపల్లి వెంకనాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.